ఒక వ్యూహంతో వాస్తవానికి కడప స్టీల్ ప్లాంటే తీసుకుంటే 2028 నాటికి ఖచ్చితంగా అది పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి, మరో పక్క చూసుకుంటే ఆర్సెలర్ బిట్టలు కావచ్చు, నిప్పన్ స్టీల్ కావచ్చు, గూగుల్ డేటా ఏ సెంటర్ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అసలుకి వారానికి ఒక ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, ఇలా జరుగుతూ ఉంటే కేంద్ర మంత్రులు ఢిల్లీ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదీగాక రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులలో 25% పైగానే మనకి ఏపీకే వస్తే పూర్తి భారతదేశంలో. ఇలాంటి తరుణంలో వ్యూహాత్మకంగా లేదా అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మాట్లాడలేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కక్ష కుట్రలు ఇవే చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ ఎప్పుడు ఆపే అవకాశం ఉంది? నిజంగా ఆపగలే శక్తి ఉందా లేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కుట్రలతోటే పుట్టాడు, కుట్రలతోటే చివరిదాకా జీవితాన్ని కొనసాగిస్తాడు. కుట్రే ఆయనకి ఆరో ప్రాణం. ఆయనకి ఎందుకు ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది? ఒక పార్టీ అధ్యక్షుడిని ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, అతను చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. అతను చేస్తున్న ఆ పనులు చూస్తే ఏది ఫెయిర్గా అనిపించదు, ఫెయిర్గా ఉండదు. అతని డీలింగ్ ఏది ఫెయిర్గా ఉండదు. అందుకని అతన్ని ఉద్దేశించి ఈ మాట అనాల్సి వస్తున్నది. ఇప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. విభజన హామీలలో అది కూడా ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీ సొంత జిల్లా కదా, నీకు ఉమ్మడి కడప జిల్లా అనేది నీ సొంత జిల్లా కదా, నువ్వు ఏం చేసావు? ఏమీ చెయ్యకుండా నువ్వు దాన్ని శంకుస్థాపన చేసావు. ఏం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ ఐరన్ ఓర్, ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది, దాంతో ఏం చేస్తారు, ఏంటి, దాని వైబిలిటీ ఎంత, ఏమీ లేదు. నీకు ఏమీ తెలియదు దాని గురించి. నీ సొంత జిల్లాలో నీకు ఏం తెలీదు. అంతకు ముందు వాళ్ళ నాన్నే దానికి శంకుస్థాపన చేశాడు. అది బాయ, ఇది బాయ. ఏంటి అంటే ఇతని ఉద్దేశం ఏంటి? పైగా ఆ జిందాలు వాళ్ళని ఎల్లగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఎల్లగొడుతున్నాడు. జిందాలు వాళ్ళ మీద పగ సాధిస్తున్నాడు, కక్ష సాధిస్తున్నాడు అని మొదలుపెట్టాడు. విచ్ ఈజ్ రాంగ్. ఆ జిందాల్ అనే అతను ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వచ్చి, సార్ మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎందుకు అంటే మాకు చాలా అంబిషియస్గా ఉన్నాం మేము ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని. ఆ గత ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పెట్టనివ్వలేదు అక్కడ అని ఆయన వచ్చి చెప్తున్నాడు, పబ్లిక్లో చెప్తున్నాడు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు వచ్చి మేము ఇదిగో ఇట్లా చేస్తాం అని చెప్పి దాన్ని పెడుతున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వబోతున్నది. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్కి రారు. వాళ్ళు ఒరిస్సాకి వెళ్తారు. ఒరిస్సాలో ఆల్రెడీ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు, అది ఇచ్చారని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, ఏది చూసినా కానీ ఇది నేనే తెచ్చాను అంటాడు. అదాని డేటా సెంటరు నేనే తెచ్చాను. గూగుల్ డేటా సెంటర్ వస్తే అందులో అదాని పవర్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, నేను తెచ్చిన అదాని డేటా సెంటర్ అంటాడు. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, అది వేరయా ఇది వేరయా నువ్వు తెలుసుకో అని చెప్తుంటే ఇప్పుడు అదాని డేటా సెంటర్ సపరేట్గా వస్తున్నది. అంటే గూగుల్ ఏఐ డేటా సెంటరు, అదాని డేటా సెంటరు ఒక్కటే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? వాస్తవంగా అదాని డేటా సెంటరు 2018లో చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ. అది 70,000 కోట్లతోటి
చంద్రబాబు నాయుడు అది మీరు రండి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ల్యాండ్ గీని అంతా అలాట్ చేసి 70,000 కోట్ల పెట్టుబడితోటి ఆ లేఅవుట్ వాళ్ళు తయారు చేసి ఇస్తే డిపిఆర్ ఇచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్, శంకుస్థాపన చేశారు. ఈ జగన్ ఆ తర్వాత 2019లో వచ్చి మరి నాకేంటి అని అడిగితే అదాని డేటా సెంటర్ వాళ్ళంటే నాకేంటి అంటే కుదరదు, మేము ఇవ్వం, అటువంటి మేము మా దగ్గర లేవు అని చెప్పారు వాళ్ళు. నో దాన్ని కట్ చేయండి అని చెప్పి మొత్తం కట్ చేసి 15,000 కోట్లకి తెచ్చిపెట్టాడు. ఈ అదాని డేటా సెంటర్ తోటి బేరాలు కుదరక మొత్తం 15,000 కోట్లు అంతకు మించి నేను ఇవ్వను, ల్యాండ్ ఇవ్వను అని చెప్పేశాడు. వాళ్ళు మాకు అట్లా కాదులేండి, మాకు రెండో విడత ఉంటుంది, మాకు అన్నిటికి కలిపి మాకు ఇంత కావాలి అని వాళ్ళు చెప్తే వినలేదు ఇతను. దాంతో వాళ్ళు తగ్గించి డిపిఆర్ అప్పుడు మేకపాటి మినిస్టర్ ఒక అతను, ఆ మేకపాటి గౌతమ్ రెడ్డి అదాని వాళ్ళని బతిలాడి మా పరువు పోతుంది, మీరు వస్తామన్నారు, రాకపోతే ఇప్పుడు మా పరువు పోతుంది అని బతిలాడి వాళ్ళని డౌన్ సైజ్ చేయించి 15,000 కోట్లకి ఒకటి ఏదన్నా టెంపరీగా మీరు పెట్టండి అంటే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. 70,000 కాస్త 15,000. రెండవసారి శంకుస్థాపన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాగానే $15 బిలియన్ తోటి అది నేనే తెచ్చాను, అదే ఇది అంటాడు. అదే ఇది కాదయ్యా, అది వేరయ్యా, ఇది వేరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గంట సేపు మాట్లాడాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో దీని గురించి, అదే ఇది అని. గూగుల్ ఏఐ డేటా సెంటర్లో 3 కాంపోనెంట్లు ఉంటాయి. 3 కాంపోనెంట్లో ఒక కాంపోనెంట్ అదాని పవర్ చేస్తున్నది. అదాని పవర్ వాళ్ళు చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అదాని ఎల్ఎన్టీ గూగుల్ 3 ఉండేసరికి అది వాదిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా అదాని డేటా సెంటర్ సపరేట్గా వస్తున్నది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ తోటి కాకుండా అదాని డేటా సెంటర్ సపరేట్, నిజంగా సపరేటే రెండు, ఒకదానికో దాని సంబంధమే లేదు. ఈ అదాని డేటా సెంటర్కి నిన్న 17వ రాష్ట్ర పెట్టుబడుల ఇది ఆమోదం తెలిపింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, అదాని డేటా సెంటరు గూగుల్ ఏఐ డేటా సెంటరు ఒకటే అని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరా. వస్తారు లండన్ నుంచి రాగానే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ 2 ఒకటే అని అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ 2 ఒకటే అని చెప్పొచ్చి. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏమి హోంవర్క్ చేస్తాడో తెలియదు, ఏమన్నా పరిజ్ఞానం ఉందో లేదో అర్థం కాదు, వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి JSW స్టీల్ వాళ్ళు వచ్చారు, వెళ్ళి మాట్లాడిపో జిందాల్తోటి. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్. 2028 నాటికి ఖచ్చితంగా కడప స్టీల్ JSWకి సంబంధించి స్టీల్ ప్రారంభం కాబోతున్నాయి, పనులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అప్పుడు కూడా గతంలో ప్రారంభోత్సవం మా నాన్న చేశాడు, నేను చేశాను కాబట్టి అది కూడా నాదే చెప్పాను. అసలు వాళ్ళ నాన్న చేసింది ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నని మర్చిపోయాడు. వాళ్ళ నాన్న శంకుస్థాపన చేసింది అది వేరు ఇది కాదంటాడు. దానికి దీనికి సంబంధం లేదంటాడు. అది అసలు ఆ కడప జిల్లా వేరు, నేను పెట్టే కడప జిల్లా వేరు అంటాడు. ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎదుటి వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మనకి ఎక్కువ ప్రయోజనం అన్న ఆలోచనలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు, అంత క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆ వెలిగొండ ప్రాజెక్టు ఉంది, వెలిగొండ ప్రాజెక్టు నేను జాతికి అంకితం చేశానని చెప్పాడు. అక్కడ తీరా ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ నిమ్మల రామనాయుడు వెళ్ళి చూసి వచ్చాడు. సొరంగంలో మిషన్ ఎరకపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సొరంగం తవ్వుతున్నారు, ఆ సొరంగంలో మిషన్ ఎరకపెట్టేశాడు. అది బయటికి రావట్లా, ముందరికి పోవట్లా, వెనక్కి పోవట్లా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి? సొరంగానికి మిషన్ అడ్డం పెట్టావు కదా, ఆ తీయటం నీకు చేత కాలేదు కదా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా తెచ్చావు? నీళ్ళు ఎక్కడి నుంచి? జాతికి ఎట్లా అంకితం చేసావు? అన్నీ తప్పుడు మాటలు తప్ప ఏది కూడా నీకు చిత్తశుద్ధితోటి చేసింది ఏమీ లేదా. ఆ కుప్పం గేట్లు పెట్టాడు కదా,
శ్రీనివాస్ సుజల స్రవంతి కుప్పం కాదు కుప్పం దాటి కూడా తీసుకుపోయా అని చెప్పాడు. ఏందిరా అని చూస్తే గేటు కూడా అతికి తెచ్చిపెట్టాడు, అవును. సినిమా సెట్టింగ్ లాగా. అటువంటి మనిషి ఏమి మాట్లాడతాడో తెలీదు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా పట్టించుకోడు. ఆయనకి ఏం చేయాలో చాలా స్పష్టమైన విజన్ ఉంది, ఆలోచన విధానం ఉంది. దాని ప్రకారమే పోతూ ఉన్నాడు. అందుకనే స్టేట్ ఇంత ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. Please subscribe to Leo News for more videos.